బెత్లెహేములో యేసు ప్రభు జన్మించిన తర్వాత తూర్పు నుంచి జ్ఞానులు వచ్చి ఇలా అన్నారు, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు, ఆయన్ను పూజించడానికి మేము వచ్చాం అని వాళ్ళు అన్నారు. యేసు ప్రభు ఆరాధన ఈ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత. క్రిస్మస్ సమయంలో యేసు ప్రభువును ఆరాధించకపోతే క్రిస్మస్ యొక్క అర్థమే లేదండి. క్రిస్మస్ అనే మాట కూడా క్రైస్ట్ మాస్ అనే 2 పదాల నుంచి వచ్చినది. అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. యేసు ప్రభువును ఆరాధించకపోతే మీ క్రిస్మస్కు ఈ క్రిస్మస్కు అర్థమే లేదు. యేసు ప్రభువుని ఎలా ఆరాధించాలి? ఈ జ్ఞానుల నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఈ మొదటి సత్యాన్ని మనం గమనిద్దాం. జ్ఞానులు ఎంతో త్యాగం చేసి యేసు ప్రభువుని ఆరాధించడానికి వచ్చారండి. త్యాగం లేనిదే ఆరాధన లేదు. ఇది మనం గమనించాల్సింది. యేసు ప్రభువుని ఆరాధించడం అంటే ఏమిటి అని చాలామంది ప్రశ్నలు అడుగుతారు. అంటే మందిరానికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి, చర్చికి పోయి 2 పాటలు పాడితే ఆరాధించడం కాదా? మోకాళ్ళొంగి 2 మాటలు చెబితే అది ఆయన ఆరాధన కాదా? మనము మాటలను పాటలను ఆరాధనకు అని మనం అనుకుంటాం. ఆరాధన అంటే బైబిల్లో ఏమి చెబుతుందంటే ఆయన్ని సేవించడమే ఆరాధన అని చెబుతుంది. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలులు ఎగుప్తులో ఉన్నప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, నా ప్రజలను పోనివ్వు అని యెహోవా చెబుతున్నాడు. వాళ్ళు నన్ను అరణ్యంలో నన్ను సేవిస్తారు అని, అరణ్యంలో నన్ను ఆరాధిస్తారు అని వారితో చెప్పాడు. సేవను ఆరాధనను ఆయన ఒకే పనిగా భావించాడు. క్రీస్తు కొరకు జీవించడమే ఆరాధన. త్యాగపూరితమైన జీవితం జీవించడమే ఆరాధన. మనం ఏదో మందిరానికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి చేయెత్తి మనం ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడగు దేవా స్తోత్రం, బలవంతుడైన దేవుడా స్తోత్రం, సమాధాన అధిపతి నీకు స్తోత్రం అని మనం చెబితే అది ఆరాధన అవుతుందా? చూడండి, మనం మాటలతో చెప్పాలి, చాలా ప్రాముఖ్యం. అయితే మన జీవితం ఆ మాటలకు సరిపోయినట్లు ఉండాలి. మన జీవితం సరిగ్గా లేకుండా, మన జీవితంలో ఏ త్యాగం లేకుండా మనం ప్రభువుని ఆరాధించలేం. ఈ జ్ఞానులు అయితే ఏం చేశారంటే, ఈ జ్ఞానులు వచ్చింది ఒక పశువుల పాకకు కాదు, బెత్లెహేముపురంలో. ఈ బెత్లెహేము అనే చిన్న గ్రామంలో మరియా యోసేపులు యేసు ప్రభు బాలుడుగా ఒక ఇంట్లో ఉన్నప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ కథ అంతా వ్రాయబడింది. అయితే వారు ఇంట్లో ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఒక 6 నెలల నుంచి సంవత్సరం కాలం వారు ప్రయాణం చేసి, వారు ఒంటెల మీద ప్రయాణం చేసి, నడకతో ఎంతో ప్రయాసపడి, కొద్ది సమయం కొంచెం సేపు మా ప్రభువుని మేము కలుసుకోవాలి, ఆయన్ను మేము ఆరాధించాలి. ఆయన ఏదో మేము నమస్కారం చేసి వెళ్ళిపోవడానికి రాలేదండి. వారు నమస్తే చెప్పి వెళ్ళిపోదామని అనుకోలేదు. ఏదో ఆయన్ను ఫోటోలు తీసుకొని పోయి మేము ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుంటామని అనుకోలేదు. ఏదో లేకపోతే ఆనందంగా వీడియో తీసుకొని, ఆహా చిన్నపిల్లవాడు బాలుడు ఎంత బాగున్నాడే, బాలయేసు బాగున్నాడు అని అనుకోలేదు. వాళ్ళు ఎంతో త్యాగం చేసి ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు. త్యాగం లేనిదే ఆరాధన లేదండి. దావీదు మహారాజు, సాతానుడు ఆయన్ని ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడంటే, దావీదు మహారాజును నీ బలం ఎంతుందో నువ్వు చూసుకోవాలి. తన సైన్యాన్ని ఆయన లెక్క పెట్టడానికి, సైన్యం యొక్క సెన్సస్ తీసుకోవడానికి, సైన్యం నా బలం ఎంతో చూడు అని సాతానుడు ఆయన ప్రేరేపిస్తే, దావీదు ఏం చేస్తాడంటే, తన సైన్యం ఎంతుందో, ఆయన బలం ఎంతుందో, ఆయన ఎంత పెద్ద రాజ్యం ఆయన చూసుకోవడానికి ఏం చేస్తాడంటే, ఆయన సైన్యాన్ని లెక్క పెడతాడు. ఆయన సైన్య కమాండర్ ఇన్ చీఫ్ వస్తాడు. జోయాబు వచ్చేమంటాడు తెలుసా, అయ్యా ఎందుకయ్యా ఈ పని చేస్తావు అని అంటే కూడా లేదు అని అంటాడు. ఎందుకంటే సాతానుడు ఈయనను ప్రేరేపించాడు కాబట్టి దావీదు ఆ పని చేస్తున్నాడు.
అయితే దేవుడు కోప్పొచ్చి దేవుడు ఒక తెగులును తీసుకొని వస్తాడు ఇశ్రాయేలు మీదకి. తెగులును తీసుకొని వచ్చినప్పుడు దావీదు మహారాజు ఏమంటాడో తెలుసా? అయ్యా, నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది, నేను ఆరాధించాలి, నేను సేవించాలి, నీ కొరకు నేను ఒక బలి అర్పణ అర్పిస్తాను, నేను మీ కొరకు ఒక దహన బలిని నేను అర్పిస్తాను అని ఆయన ఆల్టర్ కట్టడానికి, బలిపీఠం కట్టడానికి ఒక స్థలం చూడ్డానికి వస్తాడు. ఆయన స్థలం చూడ్డానికి వస్తే అరుణ అనే వ్యక్తి వచ్చేమంటాడంటే, రాజా, నువ్వెందుకు వచ్చావయ్యా ఇక్కడికి, నీకు ఏమి కావాలి, నేనేమి చేయాలి నీ కొరకు అని అడుగుతాడు. అంటే ఈయనేమంటాడంటే, నాకు నీ పొలం కావాలి, ఈ పొలంలో నేను బలిపీఠం కట్టాలి అని అంటాడు రాజు, దావీదు మహారాజు. అయితే అరుణ అంటాడు, ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఊరికైనా తీసుకో, నువ్వు రాజు కదా, నేను నీకు ఇస్తానంటాడు. అయితే రాజు అంటాడు, నేను దేవునికి అర్పించేది, నాకు అది ఊరికే వస్తే నేను ఎలా అర్పించగలను అని అంటాడు. నాకు ఖర్చు కాందే, నాకు త్యాగం లేనిదే, నేను ఖర్చు పెట్టకుండానే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనంలో మనకు వ్రాయబడింది. ఏమంటాడంటే, అన్లెస్ ఐ బై ఇట్ హౌ కెన్ ఐ ఆఫర్ ఇట్ టు గాడ్, అన్లెస్ ఐ స్పెండ్ ఆన్ ఇట్ హౌ కెన్ ఐ ఆఫర్ టు గాడ్. అంటే ప్రభువుని నేను ఆరాధించాలంటే అది నాకు త్యాగపూరితమైనదిగా ఉండాలి. త్యాగం లేదే ప్రభువుని ఆరాధించలేమండి, త్యాగం లేదే ప్రభువుని సేవించలేమండి. సాక్రిఫైస్ ఇస్ వాట్ గాడ్ డిజైర్స్ ఫ్రమ్ హిస్ పీపుల్. సాక్రిఫైస్ అంటే ఏదో బలి అర్పణం అని కాదు. మనం ఆయన కొరకు సమయాన్ని ఇవ్వాలి, ఆయన కొరకు మన శరీరాన్ని ప్రభు కొరకు ఇవ్వాలి, మన శక్తిని మనం ప్రభు కొరకు ఇవ్వాలి, మన కుటుంబాలను ప్రభు కొరకు ఇవ్వాలి, మన జీవితాన్ని ప్రభు కొరకు ఇవ్వాలి. అప్పుడే అది నిజమైన ఆరాధనగా మారుతుంది. యేసు ప్రభు కూడా ఏం చేశాడో తెలుసా? తాను ఒక బలి అర్పణగా ఆయన ఏదో గొర్రెనో మేకనో పశువునో తీసుకొని రాలేదు, కానీ తాను అర్పించుకున్నాడంట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన పరిమళ వాసనగా, తండ్రికి సువాసనగా తాను అర్పించుకున్నాడంట, ఒక బలియాగముగా అర్పించుకున్నాడు. చూడండి, ఆయన ఏదో ఇవ్వలేదు, తానే ఇచ్చుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా పౌలు అదే మాట అంటున్నాడు, మీ శరీరమును సజీవ యాగముగా ప్రభువుకు అర్పించమంటాడు. I beseech ye, brethren, by the mercies of the living God, that you offer your bodies as a living sacrifice, holy and acceptable to God, for this is your spiritual worship అని ఒక ట్రాన్స్లేషన్లో ఉంటుంది. రీజనబుల్ సర్వీస్ అని ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంటుంది. అంటే సర్వీస్ ఈజ్ వర్షిప్ అని చెప్తున్నాడు. అంటే ప్రభువుని ఆరాధించడం అంటే ఆయన సేవించడం అని చెప్తాడు. ఆయన సేవించాలంటే మనల్ని మనం సజీవ బలియాగంగా ప్రభువుకు అర్పించుకోవాలి. ప్రభు మన నుంచి ఏదో కోరుతున్నాడని కాదు, మనలను ఆయన కోరుతున్నాడు. యేసు ప్రభు ఇచ్చిన గొప్ప యాగం అదే, తానుగా అర్పించుకున్నాడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు చదవండి. ఆయన ఏమంటాడంటే, పుస్తకపు చిలువలో నా గురించి వ్రాయబడిన దాని ప్రకారం నేను నీ చిత్తాన్ని చేయటానికి వచ్చాను అని అంటాడు యేసు ప్రభు. తండ్రి చిత్తం చేయటమే యేసు ప్రభు యొక్క ఆహారం అని తను చెప్పాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని చేస్తూ ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లగా తాను అర్పించుకోవడానికే ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ యొక్క సందర్భం. ఆరాధించాలంటే, తండ్రిని సేవించాలంటే త్యాగం లేనిదే మనం సేవించలేం. హెన్రీ మార్టిన్ అనే ఒక మిషనరీ ఉండేవాడు. ఆయన 1806వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఇంగ్లాండ్ నుంచి ఆయన ఇండియాకు వస్తాడండి, నార్త్ ఇండియాకు వస్తాడు. వచ్చి సెరంపూర్ నుంచి దిన్పూర్కి వెళ్తాడు. అక్కడ వెళ్ళి ఆయన ఉర్దూ నేర్చుకుంటాడు, ఉర్దూ భాష నేర్చుకుంటూ ఉంటాడు. ఉర్దూ భాష నేర్చుకుంటున్నప్పుడు చాలామంది ఆయన్ని కొట్టాలని, చంపాలని అనుకుంటారు. కానీ దేవుని కృప వలన ఆయన ఉర్దూ నేర్చుకోవడమే కాకుండా నూతన నిబంధన అంతటిని ఉర్దూ భాషలోకి ఆయన తర్జుమా చేస్తాడు. ఆయన ఎండ తట్టుకోలేక, మన భారతదేశం పరిస్థితులు తట్టుకోలేక ఆయనకు జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఆయన ప్రయాణం చేస్తాడు.
ఎక్కడికి ప్రయాణం చేస్తాడో తెలుసా? ఉత్తరం తీసుకొని ఆయన ఇరాన్, పర్షియా దేశానికి ఆయన ప్రయాణం చేస్తాడు. అయ్యా, ఇండియాలోనే నువ్వు ఈ పరిస్థితిలో నువ్వు నీ ఆరోగ్యంతో ఉండలేవు, నీ క్షీణించిన ఆరోగ్యంతో చచ్చిపోతావయ్యా అని ఇండియానే చెబితే ఆయన ఇండియాను వదిలిపెట్టి ఇరాన్కి వెళ్తాడండి. ఇరాన్లో ఇంకెక్కువ ఎండలకు ఆయన కూర్చొని గదిలో పర్షియన్లోకి నూతన నిబంధన అంతా తర్జుమా చేస్తాడు. ఆయన అక్కడ ఇరాన్ యొక్క రాజు అయిన షా ఆయనకు నూతన నిబంధన ఇవ్వాలని ఆయనతో కలవాలని అనుకుంటాడు, కలవలేకపోతాడు. కానీ ఈ నూతన నిబంధన ఆయన తర్జుమా చేసిన పర్షియన్లోకి తర్జుమా చేసిన ఆ నూతన నిబంధన తీసుకొని ఆ అంబాసిడర్, బ్రిటిష్ అంబాసిడర్కి ఇస్తే ఆయన తీసుకొని వెళ్ళి ఆయనకి ఇస్తాడండి. ఆ ప్రజలకు ఆయన వెళ్ళిన ఆ స్థలంలో కూడా ఇరాన్లో ఎంతోమందికి సువార్త చెప్తాడు. అక్కడున్న లోకల్ వాళ్ళకు, అక్కడున్న బ్రిటిషర్స్కి, అక్కడున్న బయటి వారికి కూడా ఆయన సువార్త చెప్పేవాడు. ఆయన అలాగూ తన ప్రాణాన్ని అర్పించి 6 సంవత్సరాలు మాత్రమే ఆయన మిషనరీగా పనిచేస్తాడు ఇండియాలో, ఇరాన్లో. 1806వ సంవత్సరం ఆయన ఇండియాకు వచ్చాడు. 1812వ సంవత్సరం ఆయన ఆరోగ్యం క్షీణించి తన శరీరాన్ని ఒక బలిగా అర్పించి ఆయన మరణిస్తాడు. మరణించకముందు 6 సంవత్సరాల్లో ఆయన నూతన నిబంధనను ఉర్దూకు తర్జుమా చేస్తాడు, పర్షియన్కి తర్జుమా చేస్తాడు. సోదరా, సహోదరి, మనం ప్రభువుని ఆరాధించాలంటే, ఈ క్రిస్మస్ సమయంలో ప్రభువుని మీరు సేవించాలంటే త్యాగం లేకపోతే మనది ఆరాధన కాదు. ఏదో 2 మాటలు పాడి, 2 పాటలు పాడి, ఏదో 2 మాటలు మన పెదవులతో ప్రభువు చెబితే అది మనం ఆరాధన అనుకుంటాం. మన పెదవుల కన్నా హృదయాన్ని పరిశీలించే దేవుడు నన్ను చూస్తాడయ్యా. ఈ క్రిస్మస్ సమయంలో నీ ఆరాధన ఎలా ఉంది అనే ప్రశ్న. ఇంకొక సత్యం జ్ఞానం నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఈ జ్ఞానులు వచ్చి ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు వచ్చింది ఆ పశువుల పాకలోకి కాదు. ఎందుకంటే వారు 6 నెలల్లో సంవత్సరం ప్రయాణం చేసి వస్తారు. ఎంతకాలం వారు ప్రయాణం చేశారో అక్కడ వ్రాయబడలేదు బైబిల్లో అయితే. కానీ చరిత్ర ఏమి చెబుతుందంటే వారు చాలా కాలం, కొన్ని మాసాలు, కొన్ని నెలలు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారని. వారు యెరూషలేము దగ్గరకు వచ్చి ఏమనుకుంటారంటే, హేరోదు ఇంట్లో కాక ఇంకెక్కడ పుట్టి ఉంటాడు రాజు అని హేరోదు ఇంటికి వెళ్తారు. మీ కథ తెలిసి ఉండొచ్చు, మీరు చదివి ఉండొచ్చు. హేరోదు అంటాడు, మా ఇక్కడ బిడ్డ ఎవరు పుట్టలేదయ్యా అని అంటే, అయ్యా మేము నక్షత్రాన్ని చూసాం, ఈ నక్షత్రం యూదుల రాజు యొక్క జన్మ గురించి చెబుతుంది, ఈ నక్షత్రాన్ని మేము వెంబడించి వచ్చాం, ఈ చుక్కను మేము వెంబడించి వచ్చాం అని చెబితే ఆయన ఎవరిని పిలుస్తాడంటే స్క్రైబ్స్ని పిలుస్తాడు. జ్ఞానులు వచ్చి వాళ్ళు చదివి ఏం చెబుతారంటే, వాళ్ళు ఏమంటారంటే బెత్లెహేముపురంలో మెస్సయ్య పుడతాడండి, బెత్లెహేముపురంలో ఆయన అభిషక్తుడు క్రీస్తు పుడతాడు అని స్థలం బెత్లెహేం అనే ఊరు అనే గ్రామంలో పుడతాడని. బెత్లెహేం ఒక చిన్న గ్రామం, యెరూషలేము నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఆ స్థలంలో యేసుప్రభు జన్మించాడు. ఈ జ్ఞానులు ఆ స్థలానికి వెళ్ళారు. అప్పుడు యేసుప్రభు పశువుల పాకలో లేడు, ఇంట్లో ఉన్నాడు. అయితే వీరేమి చేశారంటే పోయి వీళ్ళు సాగిలపడ్డారు. ఆరాధన అంటే యేసు ప్రభువుకు సాగిలపడడమే. ఈ సాగిలపడ్డం ఏంటి? ఇది మనం క్రైస్తవ ఆరాధనలో ఎక్కడ చూడమే అని మీరు అనుకోవచ్చు. ఇంగ్లీష్లో అక్కడైతే ప్రాస్ట్రేటెడ్ అని ఉంటుంది మాట. గ్రీక్ పదము ఆరాధన అనే మాటకు గ్రీకులో ప్రాస్క్యునేయో అని అంటారు. ప్రాస్క్యునేయో అంటే టు ఫాల్ ప్రాస్ట్రేట్ అని, సాష్టాంగంగా పడ్డం అని అర్థం. దేవుని ముందు మనం వచ్చినప్పుడు, దేవునిని ఆరాధించడానికి వచ్చినప్పుడు, యేసు ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మన ఆలోచన, మన చూపు, మన మాట, మన హృదయం ఎలా ఉందో మనం పరిశోధించుకోవాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని అంటాడు. ఈ జ్ఞానులైతే వారు మందిరానికి రాలేదు, యెరూషలేములో ఉన్న మందిరానికి ఒక ఇంటికి వచ్చారు. ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ముందు వారు సాష్టాంగపడ్డారు. సహోదర, సహోదరి, ప్రభువుని ఆరాధించాలంటే
ఈ సాష్టాంగ పడడం దేనికి సాదృశ్యం అంటే కంప్లీట్ సరెండర్. మనల్ని మనం ఆయనకు అర్పించుకోవాలి. మన హృదయాన్ని ముందుగా ఆయనకు అర్పించాలి. ప్రభువా, నేను నీకు లొంగిపోతున్నాను, నువ్వు నాకు ప్రభువి, నువ్వు నాకు రాజువి, నువ్వు నాకు దేవుడు అని మన ప్రవర్తన మనం సాష్టాంగపడడం చెబుతుందండి. మనం మేము ప్రభువుని కూర్చొని ఆరాధించలేమా, పడుకొని ఆరాధించలేమా, పడుకొని ఆరాధిస్తామండి మేము అని చెబుతారు కొంతమంది. బాగలేక మంచాన్ని పట్టి ఉంటే పడుకొని కూడా ఆరాధించవచ్చు. చాలామంది మోకాళ్ళు వంగలేక కూర్చొని ఉంటారు, అలాంటి వారు కూర్చొని ఆరాధించవచ్చు. కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు అయ్యా దేవాతి దేవుడి ఎదుట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమి చెప్తుందంటే, యేసు ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవుని రూపంలో ఉండి కూడా ఆయన మనుష్య రూపాన్ని దాల్చాడని, మనుష్య రూపమై కాకుండా దాసుని రూపాన్ని దాల్చాడని ఆయన తగ్గింపు గురించి చెబుతుంది. అంతగా తగ్గించుకున్నందుకు దేవుడు ఆయన బహుగా హెచ్చించాడంట. అప్పుడు ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుంది అని దేవుడే చెబుతున్నాడండి. ఒకరోజు నీ మోకాలు కూడా యేసు ప్రభువు నామంలో వంగాల్సిందే. ఇప్పుడే నేర్చుకోవడం మంచిది సుమా. ఈ క్రిస్మస్ సమయంలో నీ మోకాలు ప్రభువుకు వంగుతుందా? నువ్వు ప్రభు ఎదుట సాగిలపడుతున్నావా? ఈ వంగటం ఏంటి? చూడండి, నిలబడి ప్రార్థన చేయొచ్చు కదా. సొలొమోను దేవుని మందిరంలో ఆయన మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో నిలబడి ప్రార్థన చేశాడు ఇలాగ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? గెత్సెమనే తోటలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చదివితే మీరు యేసు ప్రభువు సాగిలపడి సాష్టాంగపడి తండ్రి ఎదుట ఆయన ప్రార్థించినట్లు మనం చూస్తాం. కొంతమంది నిలబడి చేశారు, కొంతమంది మోకాళ్ళు లొంగి చేశారు. సాష్టాంగపడి ఆయన ఆరాధించడం ఏమి చెబుతుందంటే, ప్రభువా, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను, నీకు లొంగిపోతున్నాను, నువ్వే నాకు ప్రభువు, నేను నీ బిడ్డను, నీ ప్రజను, నీ దాసుడను, నీ దాసురాలు నేను మనం చెప్తున్నాం. దేవుని మందిరంలో వంగటం నేర్చుకో సహోదర సహోదరి. ఇంట్లో కూడా ప్రభుని ప్రార్థించేటప్పుడు మోకాళ్ళు వంగడం నేర్చుకో సహోదర సహోదరి. ఎవరు లేకపోతే సాగిలపడటానికి కూడా మనం వెనకాడకూడదు. ఎవరు చూస్తున్నా కూడా మనం చూస్తున్నారో మనం పట్టించుకోకూడదు. సహోదర సహోదరి, ప్రభు నేను చూస్తున్నాడు. ప్రభు ఎదుట నీ హృదయం చాలా ప్రాముఖ్యం. ఆయన ఆరాధించాలంటే సాగిలపడాలి. యేసు ప్రభు సాగిలపడ్డాడండి. తండ్రి ఎదుట సాగిలపడ్డాడు. మనం యేసు ప్రభు ఎదుట సాగిలపడాలి. అది నేర్చుకోమని ఈరోజు మీతో ప్రాధేయపడుతున్నాను నేను. యేసు ప్రభు ఎదుట మీరు సాగిలపడతారా? మనం హృదయాన్ని ప్రభువుకు ముందుగా అర్పించాలి. జ్ఞానులు అంటేనే మనకు గుర్తొచ్చేది బంగారము, సాంబ్రాణి, బోలం. వారిచ్చే కానుకలే గుర్తొస్తాయి. కానీ ఈ జ్ఞానులు దానికన్నా ముందు ఏం చేస్తారంటే వారు సాగిలపడ్డారు. మనం ప్రభువుకి ఏది ఇవ్వక మునుపు మన హృదయాన్ని ఇవ్వాలి. ప్రభు మన హృదయాన్ని కోరుతున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఏమనుందంటే, కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్, ఫ్రమ్ ఇట్ విల్ ఫ్లో ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్ అని రాయబడి ఉంది. నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే దానిలో నుంచే వస్తాయి. నీ హృదయం ప్రభువుకి అర్పించావా? నీ హృదయాన్ని నాకు అర్పించు అని ప్రభు అడుగుతున్నాడు. నువ్వు ప్రభు ఎదుట నువ్వు సాగిలపడతావా అని ప్రశ్న. జ్ఞానం నుంచి మనం ఇంకో పాట నేర్చుకోవాలండి. వారి సాగిలపడటమే కాకుండా వారి పెట్టెలు తెరిచి బంగారం, సాంబ్రాణి, బోలం అర్పించారు. చూడండి, గొప్పవారు కూడా ప్రభు సన్నిధిలో సాగిలపడాల్సిందే. గొప్పవారు కూడా. అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ అనే ఉండేవాడు వ్యక్తి. ఆయన సెనెట్ స్టార్ట్ చేసే ముందు, అంటే అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఆయన మోకాళ్ళొంగి ప్రార్థన చేసేవాడంట. అయ్యా, జార్జ్ వాషింగ్టన్ ఎలా ఉంటాడో మేము చూడాలని అనుకుంటే సెనెట్ మీటింగ్కి రండి అయ్యా, ఎవరైతే మోకాళ్ళొంగి ఉంటారో ఆయనే జార్జ్ వాషింగ్టన్ అని చెప్పేవారంట. చూడండి, అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అప్పటి కాలంలో ఆయన మొదటి ప్రెసిడెంట్. ఆయన మోకాళ్ళొంగి ప్రార్థన చేసేవాడంట. చాలామంది దేవుని సేవకులు కూడా ఇప్పుడు మోకాళ్ళు వంగడం మానేశారు.
సంఘానికి మోకాలు వంగడం నేర్పించడం మానేశారు. సాష్టాంగపడ్డం పూర్తిగా మానేశారు. ప్రభువుని ఆరాధించడం అంటే మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకోవడమే. ఆఖరి సత్యం మనం నేర్చుకోవాల్సింది, వారి పెట్టెలు తెరిచి బంగారం, సాంబ్రాణి, బోలం, గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మర్, వారిచ్చిన ఆ బహుమతులే కానీ, వారిచ్చిన గిఫ్ట్సే కానీ ఏదో పనికిరాని ఇవ్వలేదండి. నిజంగా చూస్తే మరియ యోసేపులు చాలా పేదవారు. అది మీకు ఎలా తెలుసు? చాలామంది బోధకులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మరియ యోసేపులు చాలా గొప్పవారండి, ధనవంతులు అని చెప్తారు. కానే కాదండి. మీరు లూకా సువార్త 1వ అధ్యాయాన్ని మీరు చదవండి. మరియ తన సొంత మాటల్లో చెబుతుంది, పేదవారిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావని, దీనులను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావని, ధనవంతులను నువ్వు ఉటి చేతులతో పంపించావని మరియ తన సొంత మాటలతో చెబుతుందండి. యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజున వారు మందిరానికి వెళ్ళి వారు అర్పించిన అర్పణం ఏదో ఒక మేకనో, ఒక గొర్రెనో, లేకపోతే ఒక దూడనో కాదండి. పేదవారు అర్పించే 2 పావురాలను మాత్రమే వారు అర్పించారు. ఆ పేద కుటుంబంలో యేసు ప్రభు పుట్టాడు. అయితే వీరు రాజు కాబట్టి రాజుకు తగిన బహుమానం ఇవ్వటానికి, రాజుకు తగిన గిఫ్ట్ ఇవ్వటానికి వచ్చారండి. ముందు వారు హృదయాన్ని అర్పించారు. ఆరాధన అంటే త్యాగపూరితమైంది. ఆరాధన అంటే హృదయాన్ని పూర్తిగా ప్రభువుకి సరెండర్ చేయాలి. కంప్లీట్ సరెండర్, దట్ ఈస్ కాల్డ్ వర్షిప్. ఆరాధన అంటే ప్రభువుకు మనకున్న మన రాబడిలో నుంచి కూడా వీ హ్యావ్ టు గివ్ హిమ్, వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్ విత్ అవర్ వెల్త్ అండ్ విత్ అవర్ మెటీరియల్. చాలామంది అది కూడా నెగ్లెక్ట్ చేస్తారండి. ఆరాధించడం ఎందుకు? ప్రతి ఆదివారం చర్చ్లో చందా పడతారు. చాలామంది ఏమనుకుంటారండి, అబ్బా ఎవరిస్తారండి ఈ చందా అంటే ఏదో చర్చ్ను పోషిస్తున్నట్టు, లేకపోతే ఏదో మనుషులకు ఇస్తున్నట్టు ఫీల్ అవుతారు మనుషులు. అక్కడ ఇచ్చేది ప్రభు కొరకండి. యేసు ప్రభువుకి ఇస్తున్నాం అని హృదయాన్ని తెరిచి సంతోషంగా దేవునికి ఇవ్వగలగాలి. దేవునికి ఎందుకు ఇవ్వాలి ఈ ప్రశ్న? దేవుడికి లేక ఆయన అడుక్కునేవాడా ఏమైనా? ఆయన అంటాడు, హగ్గయి గ్రంథంలో ఏమంటాడంటే, ఈ బంగారం అంతా నాది, వెండంతా నాది అంటాడు. మనం దేవునికి ఏమి ఇవ్వగలమయ్యా? కానీ మరి దేవుడు ఎందుకు ఇవ్వమంటున్నాడు? ఆరాధనలో ఇవ్వటం ఎందుకు ప్రాముఖ్యం అంటే, సహోదరా సహోదరి, అది దేవునికి లేక కాదు. దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరీక్షించడానికి మనం ఇవ్వమని మనకు చెప్తున్నాడు. మనం ఆయన మీద ఆధారపడి జీవిస్తామో లేదో తెలుసుకోవటానికి, నీ హృదయంలో ఏముందో నా హృదయంలో ఏముందో తెలుసుకోవటానికి ఆయన ఇవ్వమని అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఏం రాశాడో తెలుసా? ఆయన వారిని అరణ్యం గుండా ఎందుకు తీసుకుని వెళ్ళాడంటే, వారి హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఆయన తీసుకెళ్ళాడంట. వారిని ఆకలిగా ఉంచి వారికి మన్నాతో పోషించాడు. నీళ్ళు లేని ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళి బండ నుంచి వారికి నీళ్ళు ఇచ్చాడంట. ఎందుకు ప్రభు మనల్ని ఇవ్వమంటున్నాడంటే, నీ హృదయంలో ఏముంది, ప్రభుకి నువ్వంటే ఎంత ప్రాముఖ్యం, ఎంతను ప్రభుని గణపరుస్తావు. మనం ప్రభుకి ఇచ్చి గణపరచాలి. మన రాబడిలో నుంచి ఆయనకి ఇవ్వాలి. మనకు కలిగినంతా ఆయనదే కదా. దావీదు మహారాజు అంటాడు, మరి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో ఇలా అంటాడు, నాకు కలిగిన సమస్తం నీవు ఇచ్చిందే కదా ప్రభువా అని అంటాడు. దాంట్లో నుంచి నేను కొంచెం ఇస్తున్నాను నీకు అని అంటాడు. ఎందుకు? ప్రభుని గణపరచాలంటే నువ్వు ఇవ్వాలి. నువ్వు ప్రభుకి ఇవ్వాలి. నువ్వు హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారం నువ్వు ఇవ్వాలి. సంతోషంగా ఇవ్వాలి. ఏదో ఇవ్వకపోతే మా సంఘంలో అరే నా పేరు రాయబడదేమో అని మీరు ఇస్తే దేవునికి అది అంగీకారమే కాదు. మనుషులు ఏమనుకుంటారో నేను ఇవ్వకపోతే అని నువ్వు ఇస్తే ఆ దేవునికి అంగీకారమే కాదండి. గాడ్ డస్ నాట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఆఫరింగ్. ఇంకా మనుషులకు నేను కనపడాలని నువ్వు ఇస్తే దేవునికి అలాంటిది ఇష్టం లేదండి. నీ హృదయం నా హృదయం చూడటానికి ప్రభు ఆయన ఇచ్చి మనం ఆరాధించాలి. గివింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. We honor our God with our gifts. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఆయన యాజకుల మీద 6 నేరాలు మోపుతాడు. మొదటి నేరం ఏమిటో తెలుసా?
మొదటి నేరం ఏమిటంటే, అయ్యా మీరు బలి అర్పిస్తున్నారు కానీ మీ బలును నేను పట్టించుకొని పో అంటాడు. ఎందుకంటే మీరు కుంటి వాటిని గుడ్డి వాటిని నాకు ఇస్తున్నారు, అదే మీరు వెళ్ళి మీ ప్రభుత్వ అధికారికి ఇవ్వండి, ఆయన తీసుకుంటాడా అని మలాకి గ్రంథం 1 అధ్యాయం 8వ వచనంలో ప్రభు ఎవరితో, యాజకులతో ఆయన వాదిస్తున్నాడండి. వారి మీద నేరం మోపుతున్నాడు. ఈరోజు నీతో నాతో చెప్పేది కూడా అదే. మన రాబడితో మనం ప్రభువుని ఆరాధిస్తున్నామా? దాంట్లో శ్రేష్టమైన దాన్ని ఇస్తున్నామా, లేకపోతే మిగిలిపోయిన దాన్ని ఇస్తున్నామా? ఏదో కుంటి దానినో గుడ్డి దానినో ఇస్తున్నామా? సహోదర సహోదరి, దేవుడు మన హృదయాన్ని ఆయన పరీక్షించాలనుకుంటున్నాడు. మనం విశ్వాస ప్రకారం మనం నడుస్తున్నామో లేదో పరీక్షించాలనుకుంటున్నాడు. నువ్వు విశ్వాసముతో జీవిస్తున్నావో లేదో ఆయన చూడాలనుకుంటున్నాడు. అందుకే మనం ప్రభుని ఇచ్చి మనం గణపరచాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇలా అంటాడు సొలొమోను మహారాజు, ఆనర్ ద లార్డ్ విత్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ యువర్ ప్రొడ్యూస్ అని అంటాడు. ప్రథమ ఫలముతో ఆయన్ని గణపరచమంటాడు, ఆయన ఆరాధించమంటాడు. మనం ఇచ్చి ఆయనను గణపరచాలి. మనం ఇచ్చేది ప్రభు కొరకని మనం ఎరగాలి. ప్రభు మన హృదయాన్ని చూస్తాడు అని మనం ఎరగాలి. మనం ప్రభు కొరకే ఇస్తున్నామని మనం ఎరగాలి. మనం ఏదో బలవంతంతో కాకుండా సంతోషంతో ఇవ్వాలి. మనుషుల కొరకు కాకుండా, మన పేరు కొరకు కాకుండా ప్రభు గణపరచబడాలని మనం ఇవ్వాలి. అది సరి అయిన ఆరాధన అంటే. ఈ జ్ఞానులు వచ్చి బంగారం ఇచ్చారు. బంగారం యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి చెబుతుంది. సాంబ్రాణి ఇచ్చారు. సాంబ్రాణి దేనికి వాడతారంటే అర్పణలకు వాడతారు. ఆయన యాజకత్వానికి గుర్తు. యేసు ప్రభు రాజని బంగారం చెబితే యేసు ప్రభు ప్రధాన యాజకుడు అని సాంబ్రాణి చెబుతుంది. బోలము, బోలం అంటే ఏమిటి? ఇట్ ఈస్ అ స్పైస్ త్రూ విచ్ యు ఎంబామ్ అ డెడ్ బాడీ. యేసు ప్రభు మరణించిన తర్వాత కూడా నికోదేము, అర్మతీయ యోసేపు వచ్చి యేసు ప్రభు ఆ బాడీని తీసుకొని వారు ఎంబామ్ చేస్తారండి. ఈ స్పైసెస్తో ఎంబామ్ చేస్తారు. దాంట్లో వాడే పదార్థం ఏమిటంటే బోలం. యేసు ప్రభుకి ఇచ్చే బహుమానం ఆయన జీవితాన్ని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన యాజకత్వాన్ని గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి కూడా చెబుతుంది. యేసు ప్రభు వచ్చిందే ఉద్దేశం అదే. నాయన సహోదర సహోదరి, మనం గుర్తించాల్సిందంటే ఏమిటంటే ప్రభుకి పనికొచ్చే బహుమానాలు మనకు ఇవ్వాలి. ప్రభు కొరకు వాడబడే బహుమానాలు మనం ఇవ్వాలి. ప్రభు సేవకు పనికొచ్చే బహుమానం మనం ఇవ్వాలి. ప్రభు జీవితంకి సరిపడే బహుమానం మనం ఇవ్వాలి. ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి, ఆయన పని ఏమై ఉందో గ్రహించి, ఆయన పరిచర్య ఏముందో గ్రహించి దానికే సరిపడే బంగారం లాంటివి, సాంబ్రాణి లాంటివి, బోలం లాంటివి, అంటే ప్రభు సేవకు పనికొచ్చే బహుమానాలు మనం ఆయనకి ఇవ్వాలి. యేసు ప్రభు ఒకరోజు కానుక పెట్టే ముందు కూర్చున్నాడంట. మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం అక్కడ చెబుతాం. ఒక వృద్ధురాలైన విధవరాలు వచ్చి 2 కాసులు, 2 కాపర్ పెనీస్ తను వేస్తుందంట. వేస్తే యేసు ప్రభు నిలబడేమన్నాడంటే, అందరికన్నా ఎక్కువ ఈ స్త్రీ ఇచ్చింది అని అంటాడు యేసు ప్రభు. అంటే అని ఏమంటాడో తెలుసా? మీరందరూ మీకు కలిగిన సమృద్ధిలో నుంచి మీరు ఇచ్చారు, కానీ ఈ స్త్రీ తనకు కలిగిందంతా కూడా ప్రభువునికి అర్పించింది అని అంటాడు. జీసస్ నాట్ ఓన్లీ సీస్ యువర్ పోర్షన్, బట్ హీ సీస్ ద ప్రపోర్షన్. అంటే మీరు ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారని కాదు, ఎంత త్యాగపూరితంగా ఇస్తున్నారు, ఎంత హృదయంతో ఇస్తున్నారు, ఎంత మీరు త్యాగం చేసి ఇస్తున్నారు, ఎంత మంచి హృదయంతో ఇస్తున్నారు అని ప్రభు చూస్తాడు. సహోదర సహోదరి, ఈ క్రిస్మస్ సమయంలో మీరు ప్రభుని ఎలా ఆరాధిస్తున్నారు? మీ హృదయాన్ని మీరు గమనించుకొని ప్రభుకి ఇష్టమైన ఆరాధన మీరు అర్పించాలని క్రీస్తు నామములో నేను ప్రాధేయపడుతున్నాను. మెరీ క్రిస్మస్, బ్లెస్సెడ్ క్రిస్మస్.